మహాజనని చిట్స్ వ్యాపార అభివృద్ధి జరగాలని 10 మందికి ఉపాధి లభించాలని కడప నగరం డిప్యూటీ మేయర్ బండి నిత్యానందరెడ్డి అన్నారు. నూతన బిల్డింగ్లోకి మారుతున్న సందర్భంగా ప్రారంభోత్సవ కార్యక్రమానికి వచ్చిన ఆయన మాట్లాడుతూ అందరికీ అందుబాటులో అనేక మందికి ఉపయోగపడుతూ వ్యాపార అభివృద్ధిలో 9 సంవత్సరాలు పూర్తి చేసుకుని దిగ్విజయంగా కడప జిల్లా ప్రజల ఆదర అభిమానాలు పొంది అంచెలంచెలుగా ఎదుగుతూ దూసుకెళ్తున్న మహాజనని చిట్ ఫండ్ను అందరూ ఆదరించాలని ప్రోత్సహించాలని తెలియజేశారు. సంస్థ యజమానులు పి అమర్నాథ్ రెడ్డి, ఎం బాలకృష్ణ, ఎం శివశంకర్ రెడ్డి మాట్లాడుతూ చిట్ ఫండ్ రంగంలో 20 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం కలిగిన డైరెక్టర్ల పర్యవేక్షణలో సాటిలేని నేటి సంస్థ మహాజనని చిట్ ఫండ్ కడప ప్రైవేట్ లిమిటెడ్ అని కొనియాడారు. కొత్త బస్టాండ్ సమీపంలోని కేఎఫ్సి ఎదురుగా ఉన్న మా సంస్థ ఇప్పుడు రాజీవ్ పార్క్ పూల అంగళ్ల వద్దకు మార్చడం జరిగిందని అందరూ గమనించాలని తెలిపారు. 9 సంవత్సరాలు పూర్తి చేసుకుని 10వ వసంతంలో అడుగుపెడుతున్న మన సంస్థను అందరూ ఆదరించాలని, ఒకసారి మా చిట్ ఫండ్ సంస్థను సందర్శించాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో వారి బంధువులు, మిత్రులు, శ్రేయోభిలాషులు పాల్గొన్నారు. బస్టాండ్ సర్కిల్, ఆర్టీ సర్కిల్లో కేఎఫ్సి ఎదురుగా ఉంటుంది. ఇప్పుడు మేము ఈ పూలంగల సర్కిల్, సుబ్రహ్మణ్యం ఐఏఎస్ సర్కిల్ పేరుకి మార్చడం జరిగింది. కాబట్టి మీరందరూ ఈ విషయాన్ని గమనించి వాళ్ళతో కోరాల్సిందిగా 9 సంవత్సరాలు పూర్తి చేసుకొని దిగ్విజయంగా నిర్వహించిన సంస్థను ఎంతో ఆదరాభిమానంతో ప్రోత్సహిస్తూ చేసినటువంటి విద్యా గోవర్ధన్ రెడ్డి గారికి అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ మా మిత్రులు పార్ట్నర్ అమర్నాథ్ రెడ్డి, తర్వాత శివారెడ్డి గారికి కూడా కలిసి మేము ఈ సంస్థను నిర్ణయాభివృద్ధి చేయటకు చాలా కృషి చేస్తున్నాము. అలాగే ప్రజలు, శ్రేయోభిలాషులు, మిత్రులు, ఏజెంట్లు అందరూ దీనికి ప్రోత్సాహం కల్పించాల్సిందిగా కోరుకుంటున్నాము. ఈరోజు మా ఆత్మీయులు బాలకృష్ణ గారు, అలాగే అమర్నాథ్ రెడ్డి, మహాజనని సర్పంచ్ కడపలో మహేష్ గారు, శివ గారు అందరూ కూడా ఇక్కడ కడప నగరంలో 9 సంవత్సరాల నుంచి కడప నగరంలో అందరికీ కూడా అందుబాటులో ఉంటూ ప్రతి ఒక్కరికి కూడా ఉపయోగపడుతున్నటువంటి సంస్థ. మరి అనేక మంది ఈ కంపెనీకి కూడా కస్టమర్స్ ఉన్నారు. వారందరికీ కూడా ఈరోజు నూతన బిల్డింగ్లోకి రావడం, మరి వారికి శుభాభినందనలు, వారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉండడం, దీన్ని అందరూ కూడా ఉపయోగించుకొని కడప నగర వాసులు అందరూ కూడా వారి వ్యాపారానికి 10 మంది జీవనోపాధికి ఉపయోగపడాలని చెప్పి ఆ ఏడుకొండల స్వామి యొక్క ఆశీస్సులు వాళ్ళకి ఎప్పుడు కూడా ఉండాలని చెప్పి